రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ నాయకురాలితో పాదయాత్ర చేయిస్తూ రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ నాయకుడు కేసీఆర్ ఎంతో కార్యాచరణతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు సామాన్యుల ఆవేదనలతో బర్లకొట్టాలుగా మారుతున్నాయంటున్న ఎమ్మెల్సీ రవీంద్రరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒక్కొక్కటిగా అంశంతో అటు కాంగ్రెస్, అటు బీజేపీ, అటు బీఆర్ఎస్ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో రోజు రోజుకు హీట్ ఎక్కుతుంది. ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశం, అదేవిధంగా ఇటు పార్టీ ఫిరాయింపు అంశంలో పూర్తిగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి డెడ్ అండ్ టైం కూడా నియమించింది. ఆ నియమించిన సమయంలో అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యూహం ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం అయితే ఇక తాజా రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి తాజా రాజకీయ సమీకరణలు చూసుకుంటే మొత్తం బీఆర్ఎస్ వైపుకే ఉన్నట్టుగా కనబడుతుంది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటి మధ్య కూడా పోటాపోటీ కొనసాగుతున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా బై ఎలక్షన్స్ వచ్చేందుకు దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ కూడా ప్రకటించినటువంటి అంశం ఉంది. దానికి కూడా కౌంటర్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ అంశాలను, ఈ పరిణామాలను ఎట్లా చూడొచ్చు అసలు మనం? ఇక్కడ మనం గమనిస్తే మేము హైకోర్టులో కేసు వేసినప్పుడు సింగిల్ బెంచ్ తీర్పిచ్చారు. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసుకున్నప్పుడు, ఇది అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ చేసుకున్నప్పుడు స్పీకర్ కు కాల పరిమితిని విధించలేమని హైకోర్టు చెప్పింది. దీని మీద మీ సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పీల్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది, స్పీకర్ 3 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని అంటూ అనేక వ్యాఖ్యలు కూడా చేసింది. 10 నెలలు గడిచింది, నిర్ణయం తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది? స్పీకర్ కి నిజంగానే డిస్క్రిమినేషన్ పవర్ ఉంటే దీనికి సంబంధించి పార్లమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఇలా నిత్యం చట్టాన్ని అతిక్రమిస్తూ కోర్టుకు వచ్చినప్పుడు, కోర్టు సరైన తీర్పును ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు, అది చట్టంలో ఉన్న లొసుగులు అడ్డంకి అయినప్పుడు ఆ లొసుగులని సవరించాల్సిన బాధ్యత పార్లమెంట్ పైన ఉందని అనేక విషయాలు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇవన్నిటికి సారాంశం ఏంది? స్పీకర్ అనేవాడు నైతికంగా వ్యవహరించాలి, న్యూట్రల్ గా వ్యవహరించాలి. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి వీల్లేదు. 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2/3 మాత్రమే మా పార్టీ ఫిరాయిస్తే మెర్జర్ కి అవకాశం ఉంటది. 2/3 లోపు కనుక ఉంటే ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది వర్తిస్తుంది. వారు సస్పెన్షన్ గురి అవుతారు, సభ్యత్వానికి కోల్పోతారని చట్టం ఇంత స్పష్టంగా చెప్తే 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు చేరితే మేము పిటిషన్లు ఇస్తే రద్దు చేయకుండా 10 నెలల నుంచి మీనవేశాలు ఇస్తున్నా ఈ స్పీకర్ గారు వాయిదా వేస్తుంటే సుప్రీంకోర్టు నిన్న స్పష్టమైన తీర్పిస్తే ఇంకా గందరగోళం ఏంటండి? ఇంకా సందేహాలు ఏంటండి? తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాలి కదా. అంటే స్పీకర్ కి నైతికత లేదా? ఈ ప్రభుత్వానికి నైతికత లేదా? రాజ్యాంగాన్ని మీరు గౌరవించరా? రాజ్యాంగ పరిధిలో మీరు లేరా? రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతల్ని మీరు నిర్వర్తించడం లేదా? అందుకనే మేము అంటున్నాం, రాజ్యాంగం పైన మీకు ఏ రకమైన గౌరవం ఉన్నా, ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం పైన ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచండి. చాలా గొప్పలు చెప్తుంటారు కదా మీరు రోజు, మా ఘన కార్యాలు బాగున్నాయి, అద్భుతంగా పనిచేస్తున్నాం, ఏ పథకాలు బాగా అమలు పరిచాం, ప్రజలంతా మా ఇంటి ఉన్నారు, కేసీఆర్ గారి పని ఖతమైంది, ఇక ఆయనకు దిక్కు దివాలా లేదు, అందుకనే ఈ రకంగా మాట్లాడుతున్నారని మరి తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక కదా. చట్టాన్ని గౌరవించినట్టుంటది, సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని గౌరవించినట్లు అవుద్ది. 10 మందితో రాజీనామా ఇప్పించండి, ఉప ఎన్నికల పోదాం, తీర్పును కోరదాం. నిజంగానే 10 మంది ప్లస్ జూబ్లీహిల్స్ 11 కనుక మీరు గెలిస్తే మాకు మాట్లాడే నైతికత ఉండదు కదా. నిజంగా మీ ప్రభుత్వం చాలా గొప్పగా ఉన్నట్టే కదా. నువ్వు అన్నావు కదా, కాంగ్రెస్ ఇంకా 20 ఏళ్ళు ఉంటుంది, నేను ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా. ఎస్, నువ్వు ఉన్నట్టే, నీ నాయకత్వాన్ని ఒప్పుకుంటాం. మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అంత గొప్ప గౌరవం ఉందని కూడా మేము భావిస్తాం. సిగ్గు లజ్జ ఉండాలి పొద్దు లేస్తే మాట్లాడడానికి. చేసే పనులు వదిలిపెట్టి, ఇచ్చిన హామీలను వదిలిపెట్టి, 6 గ్యారెంటీలను వదిలిపెట్టి, ప్రజలకు ముఖం దిక్కు దివానా లేకుండా చూపించకుండా పొద్దుస్తమానం ఢిల్లీ పోయి తగుదనమ్మాని ఇన్ఛార్జి తోటి పాదయాత్ర చేస్తూ పొద్దుస్తమాని ప్యారలల్గా బ్యాక్ డోర్లా మీ మీనాక్షి నటరాజన్ మంత్రులతో రివ్యూ చేస్తుంది, పాదయాత్ర చేస్తాను, అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రివ్యూ చేస్తాను. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి? దర్శనం లేక పొద్దు సమానం ఢిల్లీకి పరిగెత్తుతున్నావు కదా, ఇప్పటికి 56 సార్లు పోయినావు కదా. ఇన్ని సార్లు పోతే ఏం సాధించావు? ఎవరిని కలిసావు? చాలా సార్లు నీకు అపాయింట్మెంట్ దొరకకపోతే, దిగడానికి ఫోటో లేకపోతే, నువ్వు ఢిల్లీ పోయినా దానికి అర్థం దొరకాలని ఓ షిట్ షాట్ల కార్యక్రమం పెట్టి, ఓ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ, ఓ హైలైట్ టీవీలలో
ప్యాకేజీలు ఇస్తూ పొద సమానం వాటిని హైలైట్ చేసుకుంటూ ట్రోలింగ్ చేసుకుంటూ ఇదా ప్రభుత్వం నడిపే తీరు. బై ఎలక్షన్ విషయంలో కోర్టుతోనే సంబంధం ఉంది, బీఆర్ఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ చెప్పాల్సిన అంశం కూడా లేదు. బై ఎలక్షన్ వస్తాయా రానేది కోర్టు చెప్తుంది. కేటీఆర్ కేసీఆర్ చెప్తే బై ఎలక్షన్ రావు అని చెప్పేసి ఈరోజు కడియల్ షేర్ చేసిన వాక్యాలను ఎలా చూడొచ్చు అసలు? గెలిచింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిండు. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు పోయింది. బీఆర్ఎస్ పార్టీ వాదనలు వినే సుప్రీంకోర్టు 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తీర్పునిచ్చింది. ఇది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడండి? నైతికత మాకు కాకపోతే ఎవరికి ఉంటుందండి? పార్టీ మారినోడికి నైతికత ఉంటుందా? పార్టీ మారినోడు నైతికతలు మార్చి సుప్రీంకోర్టు తీర్పులు మార్చి ఇన్ని రకాలుగా వాదించి కొట్లాడినోనికి నైతికత లేదు. పార్టీ మారినోడికి మాత్రం నైతికత ఉంది. ఆయన మాత్రం మాట్లాడాలి, మిగతా వాడికి మాట్లాడడానికి నైతికత లేదు. ఏమవుతున్నదండి? ఎడిపోతున్నారండి జనాలు? తన్నే జనాలు లేక, నిలదీసే జనాలు లేక ఇక ఉంటే ఇట్లనే మాట్లాడుతుంటారు. ఈరోజు మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి పాదయాత్రపై ఎలా చూడొచ్చు అసలు? ఇది చాలా అవమానకరం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో అన్ని రకాలుగా దిగజారి పెట్టినడానికి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు పెడతాడు. ఈడ కాంగ్రెస్ పార్టీని మీనాక్షి నటరాజన్ గారు పెడుతున్నారు. మీనాక్షి నటరాజన్ గారు సచివాలయంలో రివ్యూ చేసేది తెలుసా మీకు? ఆడ పరిశ్రమల కాలిపోతే ఆడ మంత్రులను తీసుకొని పోయి ఆమె రివ్యూ చేసింది తెలుసా? ఆమె మొత్తం గాంధీ భవన్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లలో మొత్తం ఆమెనే. ఎమ్మెల్యేలు కలుస్తుంటారు. కంప్లైంట్లు ఆమెకే, డబ్బులు కావాలంటే ఆమెకే, డెవలప్మెంట్లు కావాలంటే ఆమెకే. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆదేశాలని ఇవాళ ముఖ్యమంత్రికి పరోక్ష ముఖ్యమంత్రిగా ఇవాళ అక్కడ ఉండి ఆమె నడిపిస్తున్నది. ఇవాళ మనం ఇంతకాలం అయింది కదా, కాంగ్రెస్ సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. పాదయాత్రలు చేసిందా అండి? రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజలను అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఏం ఉద్దేశించి చెప్తున్నారు? ఈ పరిపాలన తీరు వారు 10 ఏళ్ళ కేసీఆర్ గారు పరిపాలన తీరు చూశారు. ఈ సంవత్సరం 10 నెలల కాంగ్రెస్ పరిపాలన తీరును చూశాను. ఈ తీరును చూసినాక ప్రజలు ఏం జవాబు చెప్తారనేది అనేక ఘటనలు ఉన్నాయి. రోజువారీగా ఏది ఎరువుల కాడ ఏమైతుంది, రైతు బంధు కాడ ఏ రకంగా ఉంది, పెన్షన్ల కాడ ఎట్లుంది, మహిళ తులం బంగారం ఆడబోయింది, 2500 ఆడబోయినాయి, స్కూటీలు ఆడబోయింది, కరెంటు ఎట్లొస్తాయి, మంచినీళ్ళు ఎట్లొస్తుంది, సాగునీరు ఎట్లొస్తుంది, ఈ ఉద్యోగుల వేతనాలు ఏమైనాయి, వాళ్ళ వేతనాలు ఎట్లా పడతాయి, ఫీజు రియంబర్స్మెంట్లు ఏమైనాయి, ఇట్లా అన్ని స్కీములు పథకాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా చేసినా కూడా ప్రజలు ఏమర్పాటుగా ఉంటారు, పట్టించుకోరు అని మేము అనుకోం. ప్రజలకి కాలింది, ప్రజలకు మండుతుంది, ప్రజలు చాలా కోపంతో అసహనంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు వారి అసహనం కోపాన్ని తీర్చుకునే విధానం ఏంటంటే ఎన్నికల్లో తగిన జవాబు చెప్పడమే. అది ఆ రకంగా చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఈ విధంగా చెప్తున్నారు. తాజా రాజకీయ సమీకరణాలు పరిణామాలపై పూర్తి స్థాయిలో మనకు చెప్పినటువంటి అంశం అయితే తక్కలపల్లి రవీంద్రరావు అంశం అయితే కనబడుతుంది. ఇది ఇక్కడి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్. గాంధీ భవన్లో ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ